అండి ఈరోజు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రథమంగా దేవునికి, మరి పాస్టర్ గారైన రెవరెండ్ శ్యామ్ సునీల్ గారికి, వైస్ చైర్మన్ ఈశ్వర్రావు గారికి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, బోర్డ్ మెంబర్స్, మరి ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నానండి. నేను ఈరోజు ఏ అంశం మీద మాట్లాడాలని ప్రార్థనాపూర్వకంగా ఆలోచించినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన అంశాన్ని బట్టి ఈరోజు స్తుతులు చెల్లించుకుంటున్నాను. మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే యేసు ప్రభువారు ఏడ్చెను, జీసస్ వెప్ట్ అనే వచనం ఎన్నిసార్లు ఉందని చెప్తారండి బైబిల్ ప్రవక్తలు? ఎన్నిసార్లు యేసు ప్రభువారు కన్నీరు కార్చారు అనేది మనం చూస్తాం బైబిల్లో. ఒక 2 సార్లు, కొంతమంది 3 అంటారు, కానీ యాక్చువల్లీ 2 సార్లు యేసు ప్రభువారు కన్నీరు కార్చినట్టు మనం చూస్తాం. మొట్టమొదటిగా ఎక్కడ అంటే మనం ఎక్కడ చూస్తాం? లూకా సువార్తలో యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనంలో చూస్తాం. లాజరస్ చనిపోయినప్పుడు యేసు ప్రభువారికి కనికరము కలిగి కన్నీరు కార్చారు, యేసు ప్రభువారు ఏడ్చారని మనం చూస్తుంటాం. కొంతమంది బైబిల్ ప్రవక్తలు ఏమంటారు అంటే, యేసు ప్రభువారు అక్కడ కూడి ఉన్న జనులకి ఉన్న అవిశ్వాసత, ఆయన ఏమి చేయగలరు అని తెలియక అవిశ్వాసం వల్ల ఆయన బాధపడి ఏడ్చారని కొంతమంది బైబిల్ ప్రవక్తలు అంటారు. అది ఒక ఒపీనియన్. రెండవసారి మనం చూసినట్లయితే లూకా సువార్త 18వ అధ్యాయము 41వ వచనంలో చూసినట్లయితే యేసు ప్రభువారు కన్నీరు కార్చడం, దేనిపై కన్నీరు కారుస్తారండి? ఆయన యెరూషలేమును చూసి ఆయన కన్నీరు కారుస్తారు. ఎందుకంటే యెరూషలేములో పశ్చాత్తాపం లేదు, యెరూషలేము మెస్సయా రావడాన్ని గ్రహించడం లేదు. కాబట్టి యెరూషలేముకి రానున్న కష్టాలు ఆయనకి తెలుసు, కాబట్టి ఆయన కన్నీరు కారుస్తారు. యేసు ప్రభువారు బాధపడడం మనం చూస్తుంటాం. కాబట్టి ఈరోజు మనం పశ్చాత్తాపం అనే అంశం మీద మనం బైబిల్ వచనాలు తీసుకుని ధ్యానిద్దామండి. ఎందుకంటే క్రైస్తవ జీవితంలో పశ్చాత్తాపం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. చాలాసార్లు మనం దానికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఇవ్వకుండా మనం కొనసాగుతూ ఉంటాం. కాబట్టి ఈరోజు మనం పశ్చాత్తాపం అంటే ఏమిటి అనేది చూద్దాం. పశ్చాత్తాపం అంటే బైబిల్ గ్రంథం ప్రకారం పాపం చేశానే అని బాధపడడమే కాదు, పాపం నుండి మనం దేవుని వైపు తిరగడం, తద్వారా మన ఆలోచన, మన హృదయంలో ఒక మార్పు రావడం, దాని ద్వారా మన ప్రవర్తన, మన క్రియలు, మన నడవడిలో ఒక నూతనత్వం రావడం. ఇది పశ్చాత్తాపం అంటే. జస్ట్ నేను పాపం చేశాను అని ఒప్పేసుకుంటే అది పశ్చాత్తాపం కాదండి. మన బైబిల్ గ్రంథంలో చూస్తాం. గ్రీక్ భాషలో మెటోనియా అని ఉంది. మెటోనియా అంటే ఏంటంటే ఆలోచనలో మార్పు రావడం అని మనం చూస్తూ ఉంటాం. ఒరిజినల్గా మనకి గ్రీక్ భాషలో పశ్చాత్తాపం అంటే ఆలోచనలో ఒక మార్పు రావడం. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 19వ వచనం ఎవరన్నా చదవగలరమ్మా? అపోస్తల కార్యములు 3వ అధ్యాయం. మూడు 19 అమ్మ. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 19వ వచనం అండి. మీ పాపములను తుడిచివేయు నిమిత్తము మారు మనసు, పశ్చాత్తాపడమని అక్కడ చాలా క్లియర్గా రాస్తుంది, మనకి స్పష్టంగా రాస్తుంది బైబిల్ గ్రంథంలో. మరి పశ్చాత్తాపం ఎందుకు ఇంత ప్రాముఖ్యమైన అంశం? క్రైస్తవ జీవితంలో మన పశ్చాత్తాపం ఇంత ప్రాముఖ్యం అంటున్నాం కదా, ఎందుకు అని మనం 3 కారణాలు చూద్దామండి. మొట్టమొదటిగా దేవునితో ఉన్న సంబంధం పునరుద్ధరణ పొందడానికి, దేవునితో ఉన్న సంబంధం పునరుద్ధరణ పొందడానికి. ఎందుకంటే మనకి దేవునికి మధ్య పాపం అనేది ఒక అవరోధాన్ని సృష్టిస్తుంది, ఒక అడ్డంకుని
సృష్టిస్తుంది. మనం ఎప్పుడైతే ఈ పశ్చాత్తాపం పొందుతామో, ఈ పశ్చాత్తాపం అనేది ఒక వంతెన లాంటిది, మనకి దేవునికి దగ్గర సమీపం చేసేటువంటిది. కాబట్టి పశ్చాత్తాపం అనేది మనకి దేవునితో ఉన్న సంబంధాన్ని పునరుద్ధరణ పరుస్తుంది. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనం మనం చూసినట్లయితే, అది చూసారండి, మీ పాపములను ఆయన ముఖమునికి, మనకి దేవునికి మధ్య ఒక అడ్డంకు కలిగించినాయి మన పాపాలు. కాబట్టి దేవుని ముఖం మన వైపు తిరిగి లేదు. కాబట్టి ఇది పశ్చాత్తాపం చాలా ప్రాముఖ్యం. A.W. టోజర్ అనే దైవభక్తులు ఏమంటారంటే, క్రైస్తవ జీవితంలో, మనం ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతి ఎందుకు లేదు, మనం ముందుకు ఎందుకు కొనసాగడం లేదు అంటే, ఆయన ఏమంటారంటే, మనం దైవ చిత్తానుసారం జీవించడం లేదు. మన శరీరేచ్ఛలు, లోకేచ్ఛలు అంతా మనం లోకానికి తగినట్టు జీవిస్తున్నాం, పాపంలో జీవిస్తున్నాం. కాబట్టి మన క్రైస్తవ జీవితంలో మనం గ్రోత్ లేదు, ముందుకు ప్రగతి లేదు అని ఆయన అంటున్నారు. కాబట్టి మనం ఏనాడైతే దైవ చిత్తానుసారం జీవిస్తామో, దేవుడు మన ద్వారా ఏమి సాధించాలనుకుంటున్నారో, ఆయన పనిముట్టుగా ఆయన వాడుకొనిస్తామో, ఆనాడు మన పశ్చాత్తాపం పొందిన నాడు మనకి దేవునితో ఉన్న సంబంధం పునరుద్ధరణ పరచబడుతుంది. రెండవ కారణం ఎందుకు పశ్చాత్తాపం ఇంత ప్రాముఖ్యం అని మనం చూసినట్లయితే, ఆత్మీయ పునరుద్ధరణ మరియు రూపాంతరం. అంటే మనం ఆత్మీయంగా, స్పిరిచువల్గా మనం రూపాంతరం చెందడం, మనం ఒక నూతనత్వాన్ని పొందడం, ఇది చాలా ముఖ్యమైన అంశం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినట్లయితే, అది మీ మనసు మారి రూపాంతరం పొందుడి. స్పిరిచువల్ రెన్యూవల్, మనలో ఒక నూతనత్వం, ఆత్మీయంగా మనం ఒక నూతనత్వం పొందాలి అంటే మనకి ఈ పశ్చాత్తాపం చాలా అవసరం. పునరుద్ధరణ పొందాలంటే, ఆత్మీయ పునరుద్ధరణ పొందాలంటే మనకి పశ్చాత్తాపం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. మూడవ కారణం మనకి ఎందుకు ఇది ముఖ్యం, పశ్చాత్తాపం చాలా ప్రాముఖ్యం అంటున్నాము మన ఆత్మీయ జీవితంలో, క్రైస్తవ జీవితంలో అంటే, దేవుని రాజ్యం కోసం మనని సిద్ధపరుస్తుందండి. పశ్చాత్తాపం అనేది దేవుని రాజ్యం కొరకు మనని సిద్ధపరుస్తుంది. మనం ప్రిపేర్డ్గా ఉంటాం దేవుని రాజ్యం కొరకు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్లయితే, మత్తయి చెప్పండి అమ్మా. థ్యాంక్ యూ అండి. కాబట్టి యేసుప్రభు వారు ఏమన్నారండి, పరలోక రాజ్యం సమీపంలో ఉంది. కాబట్టి మీరేం చేయాలి, మారు మనసు పొందాలి. మారు మనసు పొందాలంటే పశ్చాత్తాపం ఉండాలి. మనకు పశ్చాత్తాపం లేనిదే మారు మనసు పొందలేము. కాబట్టి 3 కారణాలు చూసామండి పశ్చాత్తాపం అనేది ఎందుకు క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యం అంటే. మొట్టమొదటిగా మనం ఏమన్నాం, దేవునితో ఉన్న సంబంధం పునరుద్ధరణ పరచడానికి. రెండవదిగా ఏమన్నామండి, ఆత్మీయ సంబంధం పునరుద్ధరణ మరి రూపాంతరం. మూడవదిగా కారణం ఏంటండి, దేవుని రాజ్యానికి సిద్ధపడడానికి మనకి ఈ పశ్చాత్తాపం చాలా ముఖ్యం, ప్రాముఖ్యమైన అంశం క్రైస్తవ జీవితంలో. సరే దేవా, మాకు పశ్చాత్తాపం ప్రాముఖ్యం అని తెలియజేశారు. మరి పశ్చాత్తాపం చూపించాలి, ఈ అనుభవం కలగాలి, ఈ అనుభూతి కలగాలి అంటే మేము ఏమి చేయాలి అని మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా మనం మన పాపాలని అంగీకరించాలండి. కన్ఫెషన్, మనం పాపాన్ని అంగీకరించాలి. మనకే ఒక ఇది రావాలి, రియలైజేషన్ మనలోనే తెలియాలి.
నేను చేసింది పాపం అని. దేవా, ఇది నేను వ్యతిరేకంగా, నీకు వ్యతిరేకంగా చేసినది కాబట్టి ఇది పాపము అని మనం అంగీకరించాలి. దేవుని సన్నిధిలో అంగీకరించాలి, ఒప్పుకోవాలి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. 1 John 1:9. థ్యాంక్ యూ అండి. మనం ఎప్పుడైతే పాపాలను ఒప్పుకుంటాం ఏమవుతుందండి? మన దేవుడు విశ్వాసం గల దేవుడు కాబట్టి, న్యాయం గల దేవుడు కాబట్టి మన పాపాలని ఆయన క్షమించి మనలను శుద్ధపరిచే దేవుడు. కాబట్టి మనం ఇక్కడ చూసేది ఏంటంటే, మొట్టమొదటిగా మనం పాపం ఒప్పుకోవాలి. రెండవదిగా మనం చేయాల్సింది ఏంటి? పశ్చాత్తాపం అనుభూతిలో రెండవదిగా మనం చేయాల్సింది ఏంటి అంటే, మనం చూసినట్లయితే మనకి ఒక దుఃఖం, ఒక విచారం. నేను చేసింది దేవా నీకు వ్యతిరేకంగా చేశాను, నీ మనసుని కష్టపెట్టాను అని మనలో ఒక దుఃఖం రావాలి, ఒక విచారం రావాలి. అంతేకాదండి, ఒక దైవభక్తుడు అంటాడు, గాడ్లీ సారో. మనం దేవుని మనసుని కష్టపెట్టామే అని ఒక బాధ మనలో రావాలి. అదొక రియలైజేషన్ రావాలి. అయ్యో దేవా, నేను నీ మనసును నొప్పించాను అని మనకి ఒక ఇది రావాలి, తలంపు రావాలి. మూడవదిగా ఏంటి అంటే, పాపము వైపు నుండి దేవుని వైపు మరలాలి. పాపము నుండి దూరం అయ్యి మనం దేవుని వైపు తిరగాలి. హెబ్రీ భాషలో రాసిందండి ఏంటంటే, పశ్చాత్తాపం అంటే తిరుగుట, టు టర్న్. అంటే పాపము నుండి మనం దేవుని వైపు మరలాలి, అంటే తిరగాలి. మనం చూసినట్లయితే ఎహెస్కేలు గ్రంథము 18వ అధ్యాయము 30-31 వచనాలు ఎవరైనా చదివి. థ్యాంక్స్ అమ్మా. ఏమని మనం విన్నామండి ఇక్కడ? మన పాపపు మార్గము నుండి ఏం చేయాలండి? మనం దేవుని వైపు తిరగమని ఉంది, మన దోషాల నుండి తిరగమని ఉంది. మన పాపం మన పతనానికి కారణం కాబట్టి మనం దేవుని వైపు, దోషములకు దూరముగా వెళ్ళి దేవుని వైపు మళ్ళాలి. ఇది మనం చేయాల్సిన పని. చార్ల్స్ స్పర్జన్ అనే దైవభక్తుడి పేరు మీరు వినే ఉంటారు. ఆయన చాలా ఫేమస్ ప్రీచర్, చార్ల్స్ స్పర్జన్. ఆయన ఒకసారి ఏమంటారంటే, పశ్చాత్తాపం అనేది పాపం యొక్క చెడుపై అవగాహన. మొదటిగా పాపము యొక్క చెడుపై అవగాహన, దానిని చేసినందుకు దుఃఖించడం, దానిని చేశామని ఒక దుఃఖం, దానిని విడిచిపెట్టేందుకు ఒక నిర్ణయం. 3 అంశాలు చూస్తున్నాం కదండి. మొట్టమొదటిగా పాపం చేశానే అని ఆ చెడుపై ఒక అవగాహన, నేను చేసింది తప్పు అనేది ఒక అవగాహన. రెండవదిగా చేసినందుకు ఏంటండి? దుఃఖం. మూడవదిగా దానిని విడిచిపెట్టేందుకు, దానికి దూరంగా వెళ్ళడానికి ఒక నిర్ణయం, ఒక దృఢ నిర్ణయం. నేను దీని నుండి, పాపం నుండి దూరంగా వెళ్ళాలి అని దూరంగా వెళ్ళడం. కాబట్టి 3 చూస్తున్నాం: పాపం ఒప్పుకోవడం, తర్వాత పాపంపై ఒక విచారం, ఒక దుఃఖం, తర్వాత మూడవదిగా పాపం నుండి తిరిగి దేవుని వైపు తిరగడం. నాలుగవదిగా మనం దేవుని సన్నిధిలోకి వెళ్ళి మోకరించి వినయంగా దేవుని క్షమాపణ కోరుకోవడం. దేవా, నన్ను క్షమించు దేవా, నేను చేసింది తప్పు, నేను చేసిన పాపానికి క్షమించు, నువ్వు ప్రేమ స్వరూపి అయిన దేవుడువు కాబట్టి నువ్వు నన్ను క్షమించు దేవా. ప్రార్థన లేనిదే, కన్ఫెషన్ లేనిదే, మనం పాపాలు ఒప్పుకోనిదే పశ్చాత్తాపం కష్టమండి. కానీ దేవుని క్షమాపణ మరియు కృపను మనం కోరుకోవాలి. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూసినట్లయితే,
అది థ్యాంక్స్ అమ్మా. ఏమనుందండి అక్కడ? నా పాపాలని తుడిచివేయదేవా, నన్ను శుద్ధపరచుము, నన్ను పవిత్రపరచుము, నీ కరుణ ప్రకారం. కరుణామయుడైన దేవుడు, నీ కరుణ ప్రకారం నా ఉల్లంఘనలను, నా పాపాలని, నా దోషాలని తుడిచివేయదేవా, వీటిని నాకు దూరంగా చేయదేవా అని రాస్తాడు కీర్తనకారుడు. బిల్లీ గ్రహం అనే దైవభక్తుల గురించి కూడా మనం చాలా విన్నాం. ఆయన చాలా ఫేమస్ ప్రీచర్ ఆ కాలంలో. ఆయన ఏమంటారంటే, అద్భుతమైన వార్త ఏంటి అంటే, మన దేవుడు కృపామయుడు. మన దేవుడు కృపామయుడు కాబట్టి ఆయన మన పశ్చాత్తాపం కలిగే హృదయాన్ని, మొరని ఆయన విని ఆయన దానికి రెస్పాండ్ అవుతారు. ఆయన విని మనకి ఆయన క్షమాపణను ఇచ్చే దేవుడు. కాబట్టి మన దేవుడు గొప్ప దేవుడు. మరి పశ్చాత్తాపం ముఖ్యం. పశ్చాత్తాపం ఏంటో అని చూసాం. పశ్చాత్తాపం అనుభూతి కలగాలి. అనుభవం కలగాలంటే మనం ఏం చేయాలి అని మనం బైబిల్ గ్రంథం నుండి చూసాం. పశ్చాత్తాపం లేకపోతే ఏమవుతుంది? దానికి వచ్చే నష్టాలేంటి? దానివల్ల పరిణామాలు ఏంటి? అంత ప్రాముఖ్యమైన అంశమా అని మనం ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలో రాసుంటుందండి. మొట్టమొదటిగా పశ్చాత్తాపం లేని జీవితం దేవుని నుండి వేర్పాటు, దేవునికి దూరమైన జీవితం. అంటే మన దేవునికి సమీపంగా ఉండే జీవితం కాదది. మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనం, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే, చూసారండి, మన పాపాలు ఆయన మొహమును మనకు మరుగుపరిచి మనకి అందుకే దూరం అవుతున్నారు. కాబట్టి మనకు ఒక డిస్టెన్స్, ఒక దూరం దేవునితో ఏర్పడుతుంది. ఎందుకు? మనకి పశ్చాత్తాపం లేని జీవితం వల్ల. రెండవదిగా న్యాయము మరియు ఖండన. ఆనాడు దేవుడు మనని న్యాయం తీర్పు తీర్చినప్పుడు ఏమని కోరుకుంటామంటే, దేవుడు మన ఏమనాలనుకుంటామండి? బలా నమ్మకమైన దాసుడా, దాసురాల, వెల్ డన్ గుడ్ అండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్ అనాలని మనం కోరుకుంటాం కదండి. ఖండింపాలని మనం ఎవరైనా వీ డోంట్ వాంట్ టు బి కండెమ్డ్. దేవుడు ఖండింపాలని మనం అనుకోం. కాబట్టి ఇది పశ్చాత్తాపం లేని జీవితము ఖండనకు ఇదవుతుంది. న్యాయం తీర్పు తీర్చిన రోజు. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే, అది చూశారు కదండి. మన కఠినమైన హృదయం వలన, మన పశ్చాత్తాపం లేని హృదయం వలన ఏమవుతుంది? దేవుని ఆగ్రహాన్ని మనపై మనం ఇన్వైట్ చేసుకుంటాం. మన మీదకి వస్తుంది దేవుని ఆగ్రహం. న్యాయ తీర్పు తీర్చినాడు మనం ఖండింపబడతాం. కాబట్టి ఇది రెండవ కారణం. పశ్చాత్తాపం లేని జీవితంలో వచ్చే నష్టం, పరిణామం అంటే ఇది. మూడవది ఏంటంటే, పశ్చాత్తాపం లేని జీవితం వల్ల మన హృదయాలు కఠినం అయిపోతూ ఉంటాయి. దేవునికి ఇంకా దూరంగా వెళ్ళిపోయి అది మన దేవుని స్వరాన్ని వినకుండా చేస్తుంటాయి. ఇప్పుడు మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినట్లయితే ఏమని రాస్తుందండి? కఠినపరచబడి, అది ఏంటంటే కరెక్ట్, మీ హృదయాల్ని కఠినపరచుకోకండి అని రాస్తుంది. కఠినమైన హృదయం, ఎందుకంటే మనకి అప్పుడు దేవుని స్వరం వినబడదు. 3 కారణాలు చూసామండి. పశ్చాత్తాపం లేని జీవితం వల్ల మనకి దేవుని నుండి వేర్పాటు, అంటే దేవునికి మనం దూరం అవుతున్నాం. రెండవదిగా పశ్చాత్తాపం లేని జీవితం ఏమవుతుందండి? న్యాయ తీర్పు తీర్చినప్పుడు మనకి ఖండన. మూడవదిగా ఏంటి? పశ్చాత్తాపం లేకపోవడం వల్ల మన హృదయాలు కఠినమైపోయి దేవుని స్వరాన్ని వినవు. అందుకనే పశ్చాత్తాపం చాలా ప్రాముఖ్యమైంది. మరి ఇంత ప్రాముఖ్యమైంది అన్నప్పుడు ఇది మన స్వశక్తి వల్ల జరుగుతుందా అండి? కాదు. మనకి ఏం అవసరం? పరిశుద్ధాత్మ.
పరిశుద్ధాత్మ శక్తి వలనే మనకి ఈ పశ్చాత్తాపం అనుభూతి మనం దాని ద్వారా అనుభవం కలగగలదు. లేకపోతే మనకి దేవుని శక్తి లేకపోతే, దేవుని పరిశుద్ధాత్మ శక్తి లేకపోతే మనం స్వయం శక్తితో అది సాధించలేం. పాపం నుండి దూరం జరగడం అనేది చాలా కష్టమైన పని. ఇక్కడ నిలబడి నేను చెప్పచ్చు, మన బైబిల్లో చదవచ్చు, కానీ క్రియల దగ్గరికి వచ్చేసరికి మన దైనిక జీవితంలో చూసినట్లయితే, రోజువారీ జీవితంలో చాలా కష్టమైన పరిస్థితి. కాబట్టి అది పరిశుద్ధాత్మ శక్తి వల్లనే మనం పాపం నుండి తిరిగి దేవుని వైపు తిరగగలం. కాబట్టి మనం ఈరోజు చూసిన అంశాన్ని మనం ముందు నుండి పరిశీలించుకున్నట్టయితే, మొట్టమొదటిగా మనం ఏమన్నామండి? పశ్చాత్తాపం. ఫస్ట్ మనం యేసుప్రభు వారికి మనసు కష్టం కలిగిందన్నాము. పశ్చాత్తాపం అంటే ఏంటి అంటే, మనం ఏమన్నా ఆలోచనలో మార్పు, హృదయంలో మార్పు, తద్వారా మన జీవితం, మన ప్రవర్తన, మన నడవడిలో ఒక మార్పు రావాలి. పాపం నుండి తిరిగి దేవుని వైపు మనం మరలాలి. మరి పశ్చాత్తాపం ఎందుకు ప్రాముఖ్యం అంటే 3 కారణాలు చూస్తాం. మొట్టమొదటిగా దేవునితో ఉన్న సంబంధం, పునరుద్ధరణ. రెండవదిగా ఆధ్యాత్మిక ఆత్మీయ పునరుద్ధరణ, రూపాంతరం. మూడవదిగా దేవుని రాజ్యానికి సిద్ధపడటం. మరి ఆ అనుభూతిని, అనుభవాన్ని కలగాలంటే మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా మన పాపాలని ఒప్పుకోవాలి, అంగీకరించాలి. రెండవదిగా పాపం చేశామని ఒక దుఃఖం వ్యక్తపరచాలి. మూడవదిగా దాని నుండి తిరిగి దేవుని వైపు తిరగాలి. నాలుగవదిగా ప్రార్థనాపూర్వకంగా, వినయంగా దేవుని క్షమాపణ కోరుకోవాలి. మరి పశ్చాత్తాపం లేని జీవితం వల్ల వచ్చే నష్టాలు, పరిణామాలు ఏంటి అంటే, మొట్టమొదటిగా మనం ఏమన్నామండి? దేవుని నుండి వేర్పాటు, దూరం అవ్వడం. రెండవది ఏమన్నాం? తీర్పు నాడు మనం ఖండింపబడతాం. మూడవది ఏమన్నాం? మన హృదయాలు కఠినమైపోయి దేవుని స్వరం వినలేకుండా అయిపోతాయి. కాబట్టి ఇది పరిశుద్ధాత్మ శక్తి వల్లనే మనకి ఇది జరుగుతుంది. సో మనం చూసినట్లయితే ఇది పశ్చాత్తాపం అనేది ఒక నిరంతర యాత్ర. ఇది మనం దేవునితో ఉండే సంబంధం. మనం ఈ యథార్థ హృదయాలతో దేవుని సన్నిధిలోకి వచ్చి, దేవా మన్నించు అని అడగాలి. అప్పుడు దేవుడు మనని నూతనత్వంతో నింపి పునరుద్ధరణ పరిచి మన ఇంకనూ పనిముట్లుగా వాడుకుంటాడండి దేవుడు. కాబట్టి పశ్చాత్తాపం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశమని ఈరోజు మీ అందరికీ దేవుని బైబిల్ ప్రకారం మీకు తెలియజేస్తున్నానండి. మరి మనం కీర్తనల గ్రంథం 51వ అధ్యాయంలో చూసినట్లయితే ఈ వచనాలు రాసుంటాయండి. నా మన్నిక ఏంటంటే, మనం అందరం కలిసి ఈ వచనాలు ఒక ప్రార్థనలాగా, ఇది కీర్తనకారుడు చాలా చక్కగా రాస్తాడు. పశ్చాత్తాపం గురించి ఇవన్నీ ఈ వచనాలు చాలా చక్కగా రాస్తాడు. కాబట్టి మనందరం కలిసి ఈ వాక్యాలను చదివిన తర్వాత నేను ఆ తర్వాత ఏం చేద్దాం చెప్తానండి. సో ఎవరన్నా చదవగలిగితే మైక్లోకి. బ్రదర్ తోటి మీరందరూ కూడా చదవాలని నా మనవి. నా పాపములకు విముఖుడు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలగజేయము. నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనస్సు కలగజేసి నన్ను దృఢపరచుము. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. థ్యాంక్ యూ బ్రదర్. ఈ పశ్చాత్తాపం అనుభూతిని ఈ ఉదయకాలంలో పొందాలనుకుంటున్న ప్రతి ఒక్కరూ లేచి నిలబడినట్లయితే మనందరం ఒక పర్సనల్ ప్రేయర్ 1-2 నిమిషాలు కళ్ళు మూసుకొని, దేవా నేను చేసిన తప్పులు మన్నించు తండ్రి, ప్రేమ స్వరూపి అయిన దేవా నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపి
పాపము నుండి తిరిగి నేను నీ వైపు తిరిగేలా చేయదేవా అని ప్రార్థన చేసుకున్నామండి. 1-2 నిమిషాలు మనం సైలెంట్ ప్రేయర్, పర్సనల్ ప్రేయర్లో గడిపినట్లయితే ఆ తర్వాత నేను ముగింపు ప్రార్థనతో ముగిస్తానండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన యేసురాజా, ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ ఇక్కడ తెచ్చినందుకు మీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు దేవా. మీకే స్తుతి ఘనత చెల్లునుగాక. ఈరోజు మాకు పశ్చాత్తాపం గురించి ఇచ్చిన వాక్యాన్ని గురించి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మేము చేసిన పాపాలు మేము అంగీకరిస్తున్నాం దేవా. వాటి పట్ల మేము దుఃఖాన్ని, విచారాన్ని చూపిస్తున్నాం, వ్యక్తపరుస్తున్నాం తండ్రి. మా పాపము నుండి మేము మీ వైపు తిరిగేలా మీ పరిశుద్ధాత్మను మాపై కుమ్మరించి నింపి మేము మీ వైపు తిరిగేలాగా మమ్మల్ని నూతనత్వంతో మమ్మల్ని నింపుము దేవా. దేవా తండ్రి, మేము ఇంకా మీ రాజ్య వ్యాప్తి కోసం ప్రాకులాడలాగున మేమందరం మీ సన్నిధిలోకి వచ్చి మీ క్షమాపణ కోరుకొని మమ్మల్ని వాడుకో యేసయ్యా అని చెప్పులాగన దేవా తండ్రి మా అందరితో ఉండండి దేవా తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. ఈ తెలుగు క్రిస్టియన్ చర్చ్ బహ్రెయిన్ను మెండుగా దీవించండి దేవా. వీరు ఇంకను మీ సన్నిధిలోకి వచ్చి మీ పనిముట్లుగా మరియు వాడుకున్నట్లు మేము మా అందరినీ మీ పరిశుద్ధాత్మతో నింపమని, కుమ్మరించుమని ఈ కొద్ది విన్నపములు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి పేరట మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మనకి చక్కని వాక్యంతో మనలందరినీ కూడా సంతోషింపజేసినటువంటి మరి సిస్టర్ గారికి మరొకసారి సంఘం తరపు నుంచి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి చక్కని పశ్చాత్తాపం, మరి దేవుని వైపు తిరగటం అనేటువంటి మంచి మాటలు మనకు అందించినందుకు మరి దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా